గ్రామాలలోని మీ పచ్చ చొక్కా నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి, మీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలకి మాత్రమే సంపద సృష్టి జరుగుతుందనేది కూడా ఇవాళ ప్రజలు నోరు వెల్లబెట్ట చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి మిమ్మల్ని దింపే అవకాశం లేకపోవచ్చు, కానీ మీ పాపాలన్నీ కూడా చూస్తూ శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ప్రజలు మీ పాపాలని లెక్క పెడుతున్న పరిస్థితులు గుర్తుపెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాక నేను చెప్తున్నా కదా, సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు అన్నది కేసు అయితే అరెస్టు చేసి అవినిగడ్డ జైల్లో 10 రోజులు ఒక అమాయక దళితుడిని ఉంచగలిగే పరిస్థితిలో ఇవాళ పోలీసు వ్యవస్థను నడుపుతున్న పరిస్థితి మీరు చూస్తే మిమ్మల్ని కేసు కట్టి లోపలేయటం పెద్ద విషయమా? మీరు ఒక విలేకరి, మీరు బయటికి వెళ్ళేప్పటికి ఎత్తి లోపలేయటం అనేది చాలా చిన్న విషయం. ఇవాళ ఏదైతే వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక అధికారి 3 సార్లు హైకోర్టులో సిఐడి అధికారులు నన్ను బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారు, చేయి చేసుకుంటున్నారు, కొడుతున్నారు, శారీరకంగా హింసిస్తున్నారు అని చెప్పని 3 సార్లు పిటిషన్ వేసిన అతను ఇవాళ మిథున్ రెడ్డి గారి మీద ఇంకోళ్ళ మీద స్టేట్మెంట్ ఇచ్చారని మీరే చెప్తున్నారు, మీ పేపర్లు చెప్తున్నాయి. కోర్టుకేమో మిథున్ రెడ్డి ఇంతవరకు ముద్దాయిగా మేము చూడలేదు, మేము ఇంకా పసిగట్టలేదని చెప్పాము కోర్టుకి. సిఐడి డిపార్ట్మెంటో సిట్టో వాళ్ళు వేస్తారు, కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం మిథున్ రెడ్డి ముద్దాయి అరెస్ట్ అయిపోతున్నాడు, రేపు అయిపోతాడు, ఎల్లు అయిపోతాడని రాస్తున్నారు. ఏమంటారు దీన్ని చెప్పండి మీరు? మీరు తోటి పాత్రికేయ మిత్రులే కదా. మరి జ్యోతిలో ఈనాడులో ముద్దాయని రాస్తాడు, సాక్షాత్తు హైకోర్టుకి న్యాయస్థానానికి ప్రభుత్వం ఏమో మిథున్ రెడ్డి మీద కేసు లేదు ఇప్పటి వరకు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఇవాళ పోలీసు వ్యవస్థని ఇంత దిక్కుమాలితనంగా వాడుకోవచ్చు, ఇంత దిగజార్చి వాడుకోవచ్చు అని ఇవాళ ఒక తప్పుడు విద్యని నువ్వు నేర్పిస్తున్నావు ఈ సమాజానికంటే ఈ సమాజానికి ఎంత చోటు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అనేది కూడా గమనించమని మిత్రుడికి చెప్తున్నాను. పిఠాపురంలో